స్థానిక కరీంనగర్ జిల్లాలో గీతాభవన్ చౌరస్తాలో సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ జాబ్ నోటిఫికేషన్ జరుగుతున్న అన్యాయాలపై నిరుద్యోగ నిరసన కార్యక్రమం జరిగింది. అందులో నిరుద్యోగ పోలీస్ యువత మరియు సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఇటీవల విడుదల కానున్న నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని మరియు అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలని మరియు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. మా మీద గెలిచి నిరుద్యోగుల మీద గెలిచి నిరుద్యోగులకు అన్యాయం చేయాలనుకుంటున్నారా? మీరు ఒకటే చెప్పారు, నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిద్దరుగా ఓట్లు వేస్తే 90 లక్షలు అయితే 90 లక్షల ఓట్లు మాకు వేయండి, మమ్మల్ని గెలిపించండి, నిరుద్యోగులకు వెంటనే మేము న్యాయం చేస్తామని చెప్పారు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? మొత్తం నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ వస్తున్నారు. చాలా సంవత్సరాలుగా కానిస్టేబుల్ జాబ్స్ పడతాయి, లేకుంటే ఎస్ఐ జాబ్స్ పడతాయి, నోటిఫికేషన్ వస్తే మా తల్లిదండ్రుల ముందట ముఖం చూపించచ్చు, గర్వంగా తలెత్తుకొని తిరగచ్చు అని మేము నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఖాళీ ఉన్న 20,000 జాబ్స్ కూడా మీరు భర్తీ చేయకుండా నా మాత్రంగా 5,000, 2,000 అంటూ మా యొక్క నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు. ఇది సమంజసమేనా అని నేను రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ అడుగుతున్నాను. రేవంత్ అన్న అధికారంలోకి వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఆశతోటి ఇంతమంది జనాలు ఇక్కడ అంతమంది చాలా మంది ప్రిపరేషన్ ఉన్నారు, అనేక మంది ప్రిపరేషన్ ఉన్నారు. ఇప్పుడు తీరా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ చేస్తా అన్న వ్యక్తి ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి 20,000 ఉద్యోగాలను భర్తీ చేయకుండా కేవలం 5,000 ఇస్తా అనడం, కేవలం జిల్లాకు ఒక 100 కూడా ఉద్యోగాలు రాకుండా భర్తీ చేస్తా అని చెప్పేసి మొండిగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అనేక మంది ప్రధానంగా డిమాండ్ ఏంటంటే ఇక్కడ మేము 20,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తూ ఆ 80వ జీవో విడుదల చేయడం ద్వారా ఏజ్ అనేది తగ్గిపోయింది. ఎక్కువ 34 కానిస్టేబుల్కి ఎస్ఐకి 38 ఉన్నటువంటి జీవో ఇప్పుడు తగ్గిపోయింది, 32, 35 మాత్రమే ఉంది. వెంటనే 87 జీవోను రద్దు చేస్తూ ఖాళీగా ఉన్నటువంటి 20,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తూ నోటిఫికేషన్ తక్షణమే విడుదల అని చెప్పేసి ఇక్కడ అందరి తరఫున మేము అడగడం జరుగుతుంది. నా పేరు శ్రవంతి. ఇదిగా ఉద్యోగాలు అదిగా ఉద్యోగాలు అంటూ 5,000, 7,000 ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఇది చాలా దారుణం అండి. 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు 7,000 ఇస్తే ఎవరికి అసలు ఇన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఈ ఉద్యోగాల కోసం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇదే చేతులతో గద్దెకెక్కించాం. ఉద్యోగాలు పెంచకపోతే మాత్రం మేమందరం కలిసి మళ్ళీ ఏ చేతులతో అయితే గద్దెకెక్కించామో అదే చేతులతో నేను గద్దె దించడం జరుగుతుంది.